మేడ్చల్ జిల్లా దూలపల్లి పరువు హత్య కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మనీషా సోదరుని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే అతను చేసిన తప్పు. చివరికి అతని ప్రాణం తీసింది కూడా ప్రేమ పెళ్లి. ఇది హరీష్కి సంబంధించిన వ్యవహారం. అతన్ని ప్రేమించిన అమ్మాయి మనీషాని పెళ్లి చేసుకోవడం తర్వాతనే అతను దారుణ హత్యకు గురైన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో హరీష్ తల్లి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఏం చెప్పాలనుకున్నారమ్మా? అసలు మీ అబ్బాయి ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు, ఏంటి, ఎప్పుడు కనిపించకుండా పోయాడు ఇంట్లో? చేసుకున్నాడో తెలియదు సార్, మాకు తెలియదు. ఇంట్లోకి వెళ్ళిపోవడమే తెలుసు. అది కూడా ఇంట్లోకి వెళ్ళిపోతున్నా అని కూడా మాకు ఒక్క మాట చెప్పాలి. నేను మామూలుగా డ్యూటీకి పోతున్నా అని అనుకో, అంతే. ఇంకే వస్తాడు కదా వీడు, బయటికి పోతే స్విచ్ ఆఫ్ చేస్తాడు సార్. దూరం పోయినప్పుడు వీనికుండా అలవాటు అనుకో మేము అట్లనే ఉన్నాం, వదిలేసుకున్నాం. తర్వాత 9-8:30కు ఫోన్ వచ్చింది మా చిన్నాళ్ళకి. వచ్చి ఇట్లా వాళ్ళ అమ్మాయి లేదంట, వీడు ఉన్నాడా మీ ఇంట్లో, ఫోన్ చేసి కనుక అంటే, లేదు అమ్మ కూడా పొద్దున్న నుంచి ఫోన్ చేసింది, వాడు తినకపోయిండమ్మా అని అంటే, నేనన్నా మా అమ్మాయి అనేది వాడు వస్తాడు కదా, వానికి అలవాటే కదమ్మా, ఏమి నేనేం డౌట్ పోయినా అంటే, వాడు ఎక్కడ తిరిగినా మళ్ళీ రాత్రి నా ఇంటికి వస్తాడు, నా చెయ్యి నుంచి అన్నం తింటాడు. వాడు బయట తినే అలవాటు లేదు. ఈ మనీషా అనే అమ్మాయిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం అసలు మీకు తెలియదు, అస్సలు తెలియదు. అసలు వాళ్ళు ఫోన్ చేసేదాకా మాకు ఈ ప్రేమ తెలియదు. అసలు ఆ పిల్ల ఎవరో, ఆ పిల్ల పేరేనా కూడా మాకు ఈడు ఇంత కూడా మాకు డౌట్ రానియకుండా చూసి మేము డౌట్ కూడా, వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కూడా మీ పిల్లగాడు అసలు బయటికి వెళ్ళలే, నువ్వు లేకున్నా ఇంట్లోనే ఉంటాడు, ఫోన్ చూసుకుంటా, టీవీ చూసుకుంటా ఇంట్లోనే అసలు ఉంటాడు. ఇట్లా చేసిండంటే మేము ఎవ్వరం నమ్ముతలేము సార్. మేమే కాదు, మా చుట్టాల దాంట్లో కూడా ఎవ్వరు అరిగాడు ఇట్లా చేసిండా అని అంటున్నారు. అది ఏం చేసిందో సార్ తెలియదు. అది ఏం టార్చర్ పెట్టిందో నా కొడుకును, సడన్గా వెళ్ళిపోయాం అంతే. దాన్ని ఈడ్చి జైలు వేయాలా, వాళ్ళు చంపిన వాళ్ళని జీవితాంతం బయటికి రాకుండా న్యాయం చెయ్యరు నాకు, అంతే నేను కోరుకునేది. వానితోటి నేనేం ఆశిస్తలేను అంతే. వాళ్ళ జీవితాంతం బయటికి వెళ్ళొద్దు. వాళ్ళు ఏమన్నారంటే నా ముఖం పట్టుకొని అన్నారు, నీ కొడుకును చంపి, మాకు ఇది కొత్త కాదు. వాళ్ళు పిల్ల అన్నాలు మిమ్మల్ని డైరెక్ట్ గా బెదిరించారు, మిమ్మల్ని వచ్చి అంగమ్మ చేసిరు మా పిల్లలు ఇంటికాడ. ఎప్పుడన్నా గురువారమా మీ ఇంటి కాడ చేశారమ్మా? ఎప్పుడు వచ్చి చేశారు, ఏమన్నారు, ఏంటి? నేను హరీష్ వాళ్ళ చెల్లని, ఆయన సెకండ్, ఫస్ట్ అక్క ఉంది. ఆయన వెనస్డే మార్నింగ్ వెళ్ళిపోయిండు, లాస్ట్ వెనస్డే మార్నింగ్ వెళ్ళిపోయినాక ఆయన ఏమని చెప్పిండు అంటే, ఇంట్లో అమ్మకి మేము అమీర్పేటలో ఉంటాము, పనికి వెళ్తున్నా అని చెప్పిండు. ఇక వెళ్ళినాక 4 o'clockకి అట్లా మా మేనత్త కాల్ చేస్తే సికింద్రాబాద్లో ఉన్నా అని చెప్పిండు. సికింద్రాబాద్లో ఉన్నా అని చెప్తే ఏమైందంటే, ఈమె ఈవినింగ్ 6 o'clock అట్లా కాల్ చేస్తే అప్పటి నుంచి స్విచ్ ఆఫ్ ఉంది. ఇంకా మాకు ఆయనది అలవాటు, రెగ్యులర్గా ఒక్కొక్కసారి 10 days అట్లా పెట్టుకుంటాడు కూడా, మేము అంత టెన్షన్ పడము. ఇంకా నైట్ 10కి అట్లా మా హస్బెండ్కి కాల్ వచ్చింది, ఇట్లా వేరే ఫ్రెండ్ త్రూ కాల్ వచ్చింది, ఎక్కడున్నాడు హరీష్, ఎక్కడున్నాడు అంటే, ఎందుకు ఏమైందంటే, ఇట్లా హస్బెండ్ మిస్సింగ్, అక్కడ అమ్మాయి మిస్సింగ్, మీ వాడు ఎక్కడున్నాడు అంటే, ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటా, నాకు తెలియదు అంటే, మా హస్బెండ్ నాకు కాల్ చేసిండు, హరీష్ ఎక్కడున్నా అంటే, ఇట్లా పొద్దున్న ఇంట్లో నుంచి వెళ్ళిండంట, ఇంట్లో లేడు అని అంటే, ఎందుకు ఏమైంది అట్లా అడుగుతున్నాం అంటే, లేదు అక్కడ అమ్మాయి మిస్సింగ్ అని చెప్పిండు. మేము అప్పటికి కూడా చెప్తే పట్టించుకోలేదంట, అమ్మాయి ఒక్కతే మిస్సింగ్ కదా, మా వాడు స్విచ్ ఆఫ్ పెట్టుకొని వెళ్తాడు కదా అని అనుకున్నాం. మళ్ళీ 4 o'clockకి, మార్నింగ్ 4 o'clock వచ్చింది, థర్స్డే మార్నింగ్ 4 o'clock వస్తే అప్పుడు కొంచెం సీరియస్ అనుకున్నాం. ఇన్నిసార్లు కాల్ చేస్తారు కదా, నిజంగానే అమ్మాయి, మళ్ళీ మావాడు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటూ ఇద్దరు కలిసి ఏమన్నా వెళ్ళిపోయారేమో అనుకొని మార్నింగ్ చూసినాం, 10-11 వరకు చూసినాము, అంది స్విచ్ ఆఫే వస్తుంది. ఇంక అప్పటి నుంచి ఇక్కడ సూరారం దుండిగల్ల పిఎస్కి వెళ్ళినాం, అక్కడ వాళ్ళే లేరు. వాళ్ళు ఆ రోజంతా కాలేజ్ చేసారు, ఏం కలవలే మమ్మల్ని వచ్చి. ఫ్రైడే రోజు మా హస్బెండ్కి కాల్ చేసి పిలిచిరు ఆఫ్టర్నూన్ 2 o'clockకి. ఇక్కడ రాజా అని అమీర్పేటలో ఫ్రెండ్ ఉంటాడు, ఆయన త్రూయే అమ్మాయి పరిచయం, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి వెళ్తుంటేనే అట్లా ఈ అమ్మాయి పరిచయం. అట్లా వాళ్ళ దగ్గరికి మా హస్బెండ్ని పిలుచుకొని ఫస్ట్ రోజు అయితే చాలా ధమ్కీలు ఇచ్చారు, మిమ్మల్ని చంపేస్తాము, మీ పిల్లలని, చిన్న పిల్లలని చూడడం, అందరినీ చంపేస్తామని అన్ని ధమ్కీలు ఇచ్చి, అయినా కూడా ఇక పిల్లల్ని తీసుకుపోయిన కోపంలో ఉంటుందని మేము ఏం అనలేదు, అగ్రీ చేసినాము. వాళ్ళు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళినాము, ఎక్కడికి రమ్మంటే అట్లా చేసినాము. వాళ్ళు ప్లానింగ్ కూడా వేసిండు మా హస్బెండ్ మీద, అక్కడ జియా కూడా తీసుకుపోయి పెట్టుకొని కొడదామని, అట్లా అన్ని చేసినా కూడా మేము పిల్ల తీసుకుపోయిండు, ఆమెకి 19 ఉన్నాయి, ఎట్లా అయినా కూడా సపోర్ట్ చేసినాం వాళ్ళకే పిల్ల అని. కానీ వాళ్ళు లాస్ట్ మూమెంట్లో ఇట్లా చేసిరు. హరీష్ ఫ్రైడే రోజు ఒకరోజు కాల్ చేసి ఈమె ఎక్కడుందో కనుక్కున్నాడు, అంతే చేసిండు, అంతే. ఈమె కనుక్కున్నాడు, నేను తీసుకెళ్ళలే అని చెప్పిండు, అంతే. ఇంకా
ఆ రోజు అది కనుక్కొని స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఇట్లా మీ పిల్లని పరిశాన్ చేస్తుందని చెప్పినాం. ఇప్పుడు అంతా మీ పిల్లల మిస్టేక్ ఉన్నప్పుడు మా ఓని చంపడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారు అంటే మేము చంపి కొన్ని నెలల కన్నా బయటకు వస్తామని అంటారు. కానీ మాకు అట్లా కాదు. వాళ్ళు ఇప్పుడు అనుకుంటుంది ఆపోజిట్ అయిపోవాలి. వాళ్ళు అలా నన్ను ఉండాలా, అలా నన్ను సావాలి, అంతే. ఏదన్నా కాదు. ఇప్పుడు మా ఓడు పోయిండు పిల్లలే తప్పు ఉంది. గడికి మెసేజ్ చేస్తుంది రమ్మని కలువమని, ఫోర్స్ చేసింది. ఇప్పుడు లవ్ చేసిన అమ్మాయి ఫోర్స్ చేసింది, తీసుకొని పోయిండు వీడు. ఇద్దరు తప్పు చేసినప్పుడు ఇద్దరిని చంపాలా, లేకుంటే ఇద్దరిని వదిలేసేయాలి. మావోని చంపి పిల్లని తీసుకొని దాపడితే ఎట్లా సార్? ఇది ఇక అమ్మాయిని ఏం చేస్తారో అది చేసేయాలి, కానీ వాళ్ళ అన్నలు దొరకొద్దు. మాకు ఇండైరెక్ట్గా అన్ని ధమ్కీలు ఇచ్చారు. ఇప్పుడు మా ఓడు పోయినాక మేము కూడా ఏం ఊకోము, అన్ని విధాలుగా వానికి న్యాయం జరిగేటట్టే చూస్తాము. మీకు ఎప్పుడు తెలియదమ్మా ఈ విషయం? మీతో ఎప్పుడు కూడా మీ కొడుకు షేర్ చేసుకోలేదా? 2 నెలల క్రితం గొడవ కూడా జరిగిందంట. నాకు అస్సలు తెలియదు. అసలు ఒక 1 year లవ్ స్టోరీ కూడా కాదు. ఈ వారంలోనే ఈ కొన్ని మంత్స్, ఒక 10 months లవ్ స్టోరీలోనే ఇంత అయిపోయింది సార్. అంతా ఎట్లా పరిచయం అయిందంటే ఇది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. 10 నెలల క్రితమే అమ్మాయి పరిచయం అయింది. అప్పటి నుండి కూడా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. 2 నెలల క్రితం ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. అటు అమ్మాయికి సంబంధించిన బ్రదర్స్ కి కూడా తెలిసింది, ఇటు హరీష్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. వాళ్ళు చంపుతామని బెదిరించినప్పుడే హరీష్ భయపడి మొత్తం కూడా వ్యవహారాన్ని మొత్తం కూడా కట్ చేసుకున్నాడు. కానీ ఆ అమ్మాయే ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి హరీష్కి మెసేజ్లు పెట్టి టార్చర్ పెట్టేది అనేది కూడా హరీష్ సోదరి మనతో పాటు చెప్తుంది. బుధవారం అంటే దాదాపు 9 రోజుల క్రితం బుధవారం ఇంట్లోంచి వెళ్ళిపోయిన హరీష్ ఇప్పుడు శవమై కనిపించిన దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు. మనీషాకి సంబంధించిన ఇద్దరు అన్నలే హరీష్ని చంపారు, కేవలం ప్రేమించిన పాపానికే ఇదంతా కూడా చేశారనేది ప్రస్తుతం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.